ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో మొత్తం నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పూర్తిగా రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్లో బీజేపీ పార్టీ ఎలా ఉంది, దీనిపై మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు పైడి రాక్షి రెడ్డి గారు ఉన్నారు. వీరు అడిగి మరో చెప్పండి, ఆర్మూర్లో బీజేపీ పార్టీ ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు? ఆర్మూర్లో బీజేపీ పార్టీ అసలు ఊహించనంత, మా సర్వేలలో ఊహించనంత ఎత్తునుందండి. మాకు తెలిసి ప్రధాన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆశన్న గారి జీవన్ రెడ్డి, వాళ్ళ సోదరుడు మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఇద్దరు కలిసింది ఒకటే పార్టీ, ఇద్దరు ఉండేది ఒకటే పార్టీ, ఇద్దరు తినేది ఒకటే కంచం. కాబట్టి ఇద్దరికి డిపాజిట్లు రావు అనేది మా ప్రజల స్పందనను బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఒక భారతీయ జనతా పార్టీ మాట అంటే నిలబెట్టుకునే పార్టీ, దేశం అంటే ఇష్టపడే పార్టీ, దేశంని కాపాడుకునే పార్టీ, ప్రజల్ని కాపాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు 2 సార్లు మేము తప్పు చేసినాము, ఈసారి తప్పు చేయమన్నా ఈ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తాము, గుండెల్లో పెట్టుకుంటాము. దయచేసి యూపీలో అభివృద్ధి ఎట్లుంది, భారతదేశ అభివృద్ధి ఎట్లుందో మా ప్రాంతాన్ని కూడా మొత్తం నిర్లక్ష్యం చేయబడ్డది. మాకు ఒక బానిసైన ఎమ్మెల్యే వచ్చాడు, ప్రజాప్రతినిధి. ఎంతసేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దొరల సాకిరీ చేయడానికే సరిపోతున్నది. మేము అనుకోలేదు ఈ దొరల బానిస అవుతాడని. మేమేదో ప్రజాప్రతినిధిగా మా సమస్యల గురించి పోరాడతాడనుకున్నాము. కానీ హెలికాప్టర్లలో సెల్ఫులు తీసి చిన్న దొర దగ్గర ఊడిగని చెప్తానని అనుకోలేదు. కాబట్టి ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాము అని ప్రతి ఇంట, ప్రతి మహిళ, ప్రతి వృద్ధుడు, ప్రతి బిడ్డ ఈ ప్రాంతం అంతా కోడైకొస్తున్నది. భారతీయ జనతా పార్టీ కావాలి, రాకేష్ అన్న రావాలి, రామరాజ్యం దేవాలని. ఇక్కడ నిజామాబాద్ గడ్డపై సాక్షిగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పసుపు బోర్డు ప్రకటించారు. దీనివల్ల బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది రానున్న ఎన్నికలు. ఇప్పుడు గ్రాఫులకు అతీతమైందండి బీజేపీ. ఆర్టికల్ 370 అన్నామా చేశాము, రామ మందిరం కడతామన్నామా కట్టాము, రహదారులు తెస్తామన్నామా తెచ్చాము, మౌలిక వసతులు చేస్తామన్నాం, దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నామా లేదా, వందే భారత్ ట్రైన్ 3 గంటలలో కూడా 600 కిలోమీటర్లు పోయే ట్రైన్లు తెచ్చామా లేదా. అదే భారతీయ జనతా పార్టీ. శ్రీ గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వము ప్రపంచమంతా ఒక విశ్వాసంగా చూస్తున్నది. కాబట్టి అభివృద్ధిలో బీజేపీకి అబద్ధం అనేది ఉండదు. పసుపు బోర్డే కాదు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు కావచ్చు, ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ పెడుతున్నాం. మా ప్రాంతం నుంచి గుండెలలిసిపోయి ఏడ్చిన కుటుంబాలు ఉన్నాయి. నెలల తరబడి శవాలు రాని ఇల్లున్నాయి. నిన్నగాక మొన్న అమరావతి తండాకు ఒక అబ్బాయి చనిపోతే 1 రోజులు పట్టింది, 45 రోజులు పట్టింది. ఆ సమస్యలకు పరిష్కారంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో ఒక మంత్రిత్వ శాఖ పెడుతున్నాము. రకరకాల సౌకర్యాలు, అంటే మరిచిపోయిన ఒక 20 లక్షల మంది గురించి మరిచిపోయిన ఈ దొరలకు సంబంధించిన పార్టీలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పసుపు బోర్డుతో పాటు ఇప్పుడు కొత్తగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించాలనుకుంటున్నాము. ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు, రవాణా సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతులు, విద్య, వైద్యము, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంకా రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ఈ ఆర్మూర్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి దీన్ని ఆదర్శంగా తెలంగాణకే మోడల్ ఆఫ్ తెలంగాణగా చేయడానికి కంకణం కట్టుకున్నాను. అంటే నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ప్రకటించారు, కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఇంతవరకు చెప్పలేదు. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనీసం వాళ్ళకి లేకుండా మీకన్నా ఉండాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడానికి రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడే భయపడుతున్నారు. అంటే ఒక నిక్సారైన ఒక నిజాయితీ పరుడు, ప్రపంచ నాయకుడు అని కొనియాడుతున్న నాయకుడి గురించి మీరు మాట్లాడుతున్నారంటే, డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసింది. 900 కోట్లతో బోర్డు సంచబడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ నరేంద్ర మోడీ, బీజేపీ, అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇష్యూ చేసింది, గవర్నమెంట్ ఆర్డర్స్. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు. అంటే ఈ మేనిఫెస్టోల వల్ల కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు కదా, ఆ కుటుంబానికి సహకారం తప్ప, ఆ కూతుర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు జైల్లో పోకుండా కాపాడుకోవడానికే సరిపోతుంది ఆ కుటుంబానికి తప్ప. ఇట్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు చూపిద్దాము, లేకపోతే డిఎస్సీలు పెడదాము, గ్రూప్ 1లు పెడదాము, అమరవీరులు ఆత్మహత్యలు తీసుకున్నారు, వాళ్ళ ఆశయాలు సాధిద్దాం అనేది లేదు. ఇప్పుడు కొడుకు పోయిండు, ఇప్పుడు మనమని ఎట్లా ముఖ్యమంత్రి చేసుకుందాము, మళ్ళీ భద్రాచలంలో తలంబరాలు ఎట్లా మోపిద్దామా మనమడుతోని. అది మొత్తం రాజరిక పరిపాలన, నిజాం పరిపాలన. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఏమని అసెంబ్లీలో నిజాం పాలకుడు మంచోడు. ఎందుకు మంచోడు? మా అమ్మమ్మల సల్లు కోసినందుక, బతుకమ్మలు నగ్నంగా ఆడించినందుక. అవు దొరా, ఓ సిద్దిపేట దొరా అంటే మా అమ్మమ్మల్ని నగ్నంగా ఆడిచ్చారు కదా బైరాన్పల్లి, అందుకోసం మీకు నిజాం దొర మంచోడండ. మారర్రా మీరు దొరలే ఎప్పటికైనా. మేము నమ్మాము చూడు. రైలు పట్టాల కింద తలాలు పెట్టుకున్నారు మా బిడ్డలు. శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నాడు, యాదిరెడ్డి ఉరిపెట్టుకున్నాడు. ఆ రోజు నీ అల్లుడు హరీష్ రావు
దళితుడైన అధికారిని దండి ఏపీ భవన్లో. నిన్నగాక మొన్న సిద్దిపేట దండుతుంటే ఎన్ని వద్దులు దండుతారా మమ్మల్ని? అంటే మేము బుట్టిని తండ్రి తినతందుగా నో. వచ్చింది మడతబెట్టి కొట్టే రోజు వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఓల్ట్ అనే ఆయుధంతో కొడతాం మీ కుటుంబాన్ని. కాబట్టి ఈ ఆర్మూర్ని ఎట్టి పరిస్థితి కూడా దొరల నుంచి విముక్తి చేస్తాము. ఈ దొర బానిసైన అశన్న గారి జీవన్ రెడ్డిని కూడా విముక్తి చేస్తాము. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని ఇక్కడున్న ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈ మధ్యనే ఇట్లాంటి యువకులందరూ వందల వేల మంది ఇక్కడ దుష్టశక్తులు ఎక్కైనాయన్నా. కాబట్టి దీనికి దైవబలం కూడా తోడు కావాలని వేల మంది మాలలు వేసుకున్నారు. అంటే మాకున్న ఈ పోలీసు చట్టాలు అక్రమ కేసుల వల్ల శక్తి సరిపోతలేదన్నా, న్యాయ వ్యవస్థ వల్ల ఇవన్నీ వల్ల మాకు శక్తి సరిపోతలేదు. మాకు దైవశక్తి అవసరం ఉన్నది. ఈరోజు ఈ దుర్మార్గులని, దొరల బానిసలని, దొంగనా కొడుకులని, మళ్ళీ రెండోది డబుల్ బెడ్. ఈవెన్ ఇక్కడ అభివృద్ధి అనేది అట్టడిగిపోయింది. విద్య లేదు, వైద్యం లేదు, అభివృద్ధి లేదు, రోడ్డు లేదు. ఎటువంటి ఒక్కటి బలిసినరంతా నా కొడుకులు, రౌడీ నా కొడుకులు బలిసినరు. ఆడు ఎమ్మెల్యేకు ఊర్లు 2 రౌడీలు, ఒకడికి ట్రాక్టరు, ఒకడికి హార్వెస్టర్, ఒక దళిత దొరలకు 3 దళిత బంధువులు. అంటే ఊరికి 5 అభివృద్ధి, ఊరందరినీ తాకట్టు పెట్టి ఊరికి 5గురికే పథకాలు. రెండోది ఎక్కడైతే అలా బామ్మర్దులు కమిషన్లు, లేకపోతే ఆర్టీసీ భూములను చేరబట్టడం. ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. అవినీతి, అరాచకము, అహంకారం, ఈ 3 ఒకవైపు. ఆరుమూరు బిడ్డల ఆత్మాభిమానం ఒకవైపు, ఆరుమూరు నియోజకవర్గ బిడ్డల ఆత్మాభిమానం ఒకవైపు, రావణుడు ఒకవైపు, రాముడు ఒకవైపు. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది ఇప్పుడు ఇంకా ధర్మం కాపాడాలి. భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఒకసారి అవకాశం ఇవ్వండి. అన్ని వసతులు మెరుగుపరుచుకుంటాము, విద్య, వైద్య, మౌలిక వసతులు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. భారతదేశం ఎట్లా వెలిగిపోతుందో తెలంగాణని, మళ్ళీ తెలంగాణలో ఉన్న ఆర్మూర్ను కూడా ఆ రకంగా వెలిగించుకుంటాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికార బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. కూడా మీరు ఇంతవరకు కూడా విడుదల చేయరు. ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్కి మేనిఫెస్టో అనేది ఉండదండి. 2014, 2018 మోసపూరితము, దొంగ వాగ్దానాలు, అమలు ఇంప్లిమెంట్ కాని వాగ్దానాలు, ఒక ఆస్కార్ అవార్డు పొందే ఒక అబద్ధాల కోరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చే ఒక మేనిఫెస్టోలకు ఎటువంటి విలువ లేదు. దయచేసి బీఆర్ఎస్ మేనిఫెస్టో కనుగొండి. అది మోసపూరితమైన ఒక ప్రకటన తప్ప, ఆ కుటుంబ పరిపాలనకు ఉపయోగం తప్ప మేనిఫెస్టో కాదు. వాళ్ళు ఇంతవరకు మీరు గమనించండి, 2014, 2018లో మేనిఫెస్టోలు ఇచ్చిన దళితుడు ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ గృహాలు కావచ్చు, ఏది ఇంప్లిమెంట్ కాలేదు. దొరలకు ప్యాలెస్లు అయినాయి, ప్రగతి భవన్లు అయినాయి, కూతుర్లకు 100 కోట్లు అయినాయి, కొడుకులకు ఫామ్ హౌజులు అయినాయి, అల్లుళ్ళకు 1,00,000 కోట్ల ఆస్తులు వచ్చినాయి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి పథం తీసుకెళ్దాం. అమరవీరులు ఏ ఆశయాల గురించి అయితే ఆత్మార్పణ చేశారో దయచేసి వాళ్ళని మిమ్మల్ని బిడ్డలుగా చూడండి. వాళ్ళు కూడా మీ బిడ్డలే. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ సమాజం బాగుపడుతుంది. ఈరోజు ఏదో 100కో 200కో లేకపోతే ఇప్పుడు పెట్టిన ఈ జీవన్ అనేవాడు ఎవడైతే లోకల్ వాడు ఉన్నాడో కుక్కర్లు వంచుతున్నాడు. ఆ కుక్కర్లో కూడా భయం పడుతున్నారు జనాలు. అన్న వాడు అన్యాయం సొమ్ము, అవినీతి సొమ్ము అలా తింటే మాకు విషం అవుతుందని. కాబట్టి ఆ కుక్కర్లు కూడా ఆనందం తింటలేరు జనాలు. ఇప్పుడు ఈ మధ్యన ఆ లక్క పూసిన బంగారం పంచుతున్నాడు. అంటే సంచుల కొద్ది దోషినావు కదా తమ్ముడు, పంచు ఎంత వంచుతావు పంచు. ప్రజలందరూ అనుకుంటున్నారు వీడు క్వింటాల కొద్ది, టన్నుల కొద్ది దోషిండు, మాకు గ్రాముల కొద్ది ఇస్తున్నాడు అన్న. ఇంట్లో కూడా అన్యాయం చేస్తున్నాడు వీడు అని. అది ఆ బంగారం తీసుకపోతే ఔషధ దుకాణాలు ఏమంటున్నాడు, ఇదంతా దొంగ బంగారం ఉన్నది, ఈ నమ్మకం అంటున్నాడు. అలా బామారుదుల మీద పెరికి ఇట్లా డబుల్ బిల్ ఉంటే ఇల్లుకు 2 లక్షలు. ప్రతి దగ్గర కమిషన్లు, ఇసుక దందాలు ఇవన్నీ నిర్మూలిస్తాము. ఒక ధర్మమైన, న్యాయమైన పరిపాలన తెచ్చుకుంటాం ఈ ప్రాంతం. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నమ్మే స్థితిలో ప్రజలు నెరవేర్చి చెప్తున్నారు. అయితే కథలో ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాం, ఇంతవరకు చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాత్రం ఇటు బీజేపీ పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరి తీరుతుందని చెప్పి కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.